ఉగాది పచ్చడిలో 6 రుచులు. కానీ మన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు ఒకటే రుచి. అదే అధికార తీపి. ఎస్, పరాభవ నామ సంవత్సరం వచ్చేసింది. పండగ పూట ఏ పార్టీ ఆఫీసులు చూసినా అంతా మాకేనన్న ధీమా. ఏ నాయకుడి పంచాంగం విన్నా రాజయోగం మాదే అనే భరోసా. అధికార పార్టీకి డోకాలేదట, ప్రతిపక్ష పార్టీలది తిరుగులేని జాతకమట. అసలు ఒకే రాష్ట్రంలో అందరికీ అంతా మంచి ఎలా జరుగుతుంది? ఈ పొలిటికల్ పంచాంగం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఇది నిజంగా పండితులు చెప్పిన జాతకమా, లేక క్యాడర్లో జోష్ నింపేందుకు లీడర్స్ ఆడుతున్న మైండ్ గేమా? చూద్దాం ఉగాది పొలిటికల్ విశేషాలేంటో. ఉగాది తీపి, పులుపు, చేదుల సమ్మేళనంతో తెలుగునాట ప్రారంభమయ్యే గొప్ప పండుగ. కాని ఈసారి పరాభవనామ సంవత్సర ఉగాది తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు ఒక కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చింది. పండగొచ్చిందంటే సామాన్యుడి నుంచి బడా నేతల వరకు అందరిలోనూ పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తోంది. ఈ ఆధ్యాత్మిక చింతన కాస్త ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాకిపిల్ల కాకికి ముద్దు అన్న సామెతలాగా ఎవరి పార్టీ భవిష్యత్తు వారి కళ్లకు అద్భుతంగా కనిపిస్తుంది. పాలిటిక్స్లో ఎవరికి వారు తమ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. ప్రతి పార్టీలో ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణాలు ఒక ట్రెండ్లా మారిపోయాయి. భక్తితో పాటు తమ రాజకీయ అదృష్టం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నేతల్లో స్పష్టంగా అర్థమవుతోంది. పండగ మూడ్లో సైతం పొలిటికల్ మైలేజ్ కోసం లీడర్లు ఎవరికి వారు తమదైన శైలిలో అడుగులు వేయడం ఇక్కడ అత్యంత ఆసక్తికరం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఉగాది వేళ వినిపించే పంచాంగ శ్రవణం ఆద్యంతం ఆసక్తిని రేపుతోంది. ప్రత్యేకించి ఈ పొలిటికల్ పంచాంగం శ్రవణాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు ఈ ఏడాది ఢోకా లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, అలాగే ఏపీలోని కూటమి ప్రభుత్వాలకు తిరుగులేదని వారి పార్టీల పంచాంగకర్తలు మరింత జోష్ని కలిగిస్తున్నారు. పాలకులకు అంతా శుభమే జరుగుతుందని, వారి గ్రాఫ్ మరింత పెరుగుతుందని చెబుతున్న మాటలు అధికార శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రూలింగ్ పార్టీలకు ఈ పరాభవనామ సంవత్సర సానుకూల సంకేతాల్నిస్తోందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు ప్రజల సపోర్ట్ ఫుల్గా ఉంటుందనేది ఆయా పార్టీల ఆఫీసుల్లో వినిపిస్తున్న మాట. ఇక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ విషయానికొస్తే విపక్ష వైసీపీ అధినేత జగన్కు ఈ కొత్త ఏడాదంతా మంచే జరుగుతుందని ఆ పార్టీ పంచాంగకర్తలు విశదీకరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుస సవాళ్లను ఎదుర్కొంటున్న ఆ పార్టీ శ్రేణులకు ఈ మాటలు పెద్ద బూస్ట్నిచ్చాయి. కష్టే ఫలి అన్న సామెతను గుర్తుచేస్తూ గట్టిగా పోరాడితే రాబోయే రోజుల్లో విజయాలు ఖాయమని పండితులు భరోసానిస్తున్నారు. క్యాడర్లోని నైరాస్యాన్ని పారద్రోలి వారిలో నూతనోత్సాహాన్ని నింపడానికి ఈ ఉగాది పంచాంగం ఒక పర్ఫెక్ట్ టూల్గా పనిచేస్తోంది. అధినేత జాతకం బలంగా ఉందని, రాజకీయాల్లో మళ్లీ పుంజుకోవడం గ్యారంటీ అని చెప్పడం వైసీపీ ఫాలోవర్స్లో కొత్త ఆశలు రేపుతోంది. పండగ వేళ ఇలాంటి పాజిటివ్ వైబ్స్ రావడం ఆ పార్టీకి సైకలాజికల్గా చాలా ప్లస్ అవుతుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ రాజకీయ పరిణామాలు ఆసక్తికరం. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్కు సైతం ఈ కొత్తేడాదంతా ప్లస్ అని పంచాంగం చెప్పడం ఆ పార్టీలో సరికొత్త జోష్ని నింపుతోంది. ఇటీవల రాజకీయ వాతావరణంలో కాస్త డీలాపడిన గులాబీ శ్రేణులకు పరాభవనామ సంవత్సరం శుభపరిణామాలను మోసుకొస్తోందని పండితులు చెబుతున్నారు. పార్టీ అధినేత జాతక చక్రం ప్రకారం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రతిపక్షం పట్ల ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని, ప్రభుత్వ వైఫల్యాలు బీఆర్ఎస్కు మైలేజ్ ఇస్తాయని పంచాంగకర్తలు పేర్కొనడం విశేషం. ఈ అంచనాలతో లీడర్లంతా మరింత యాక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉగాది పండగ బీఆర్ఎస్ క్యాడర్కు ఒక బూస్టర్ డోస్ లాగా పనిచేసి వారిని మళ్లీ రేస్లోకి తెస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.
ఇక జాతీయ స్థాయి నుంచి గల్లీ దాకా హిందుత్వ ఎజెండాతో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ ఈ ఉగాది పండుగను మరింత స్పెషల్గా ప్లాన్ చేసింది. ఒక అడుగు ముందుకేసి ఈ ఏడాది ఉగాది ప్రత్యేకతను, పరాభవనామ సంవత్సర విశిష్టతను వాడవాడలా చాటి చెబుతున్నారు. కమలం పార్టీ ఆఫీసుల్లో పండగ వేడుకలు, నాయకులు, దేవస్థానాల సందర్శనలతో ప్రజలకు భక్తిభావాన్ని మరింత దగ్గర చేస్తున్నారు. కేవలం రాజకీయాలే కాకుండా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా పబ్లిక్లోకి చొచ్చుకుపోవాలన్నది బీజేపీ మాస్టర్ ప్లాన్. అధిష్టానం కనుసనల్లో లోకల్ లీడర్లు సైతం ఉగాది పచ్చడి పంపిణీ చేస్తూ మాస్తో కనెక్ట్ అయ్యారు. తమ పార్టీకి భవిష్యత్తు అద్భుతంగా ఉందని పంచాంగం చెప్పడంతో ఆ పాజిటివ్ స్పిరిట్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అవుతోంది. ఈ పండగ వాతావరణం వారికి ఖచ్చితంగా పొలిటికల్ అడ్వాంటేజ్ ఇస్తుందని విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడే అసలైన పొలిటికల్ ట్విస్ట్ దాకుంది. అధికార, విపక్ష, ప్రతిపక్ష ఇలా అన్ని పార్టీల అధినేతలకు కొత్త సంవత్సరం అంతా శుభమేనన్న భావనను పంచాంగకర్తలు పేర్కొనడం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఒకే రాష్ట్రంలో అధికార పార్టీకి, విపక్ష పార్టీకి ఒకేసారి ఎంతా ఎలా మంచి జరుగుతుందన్నది సామాన్యుడికొచ్చే లాజికల్ డౌట్. కానీ రాజకీయాల కోణంలో చూస్తే దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. క్యాడర్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవడం ప్రతి పార్టీకి అత్యవసరం. అందుకే తమ నాయకుడి టైం బాగుందని, పార్టీ ఫ్యూచర్ సూపర్గా ఉందని చెప్పించుకోవడం ఒక సైకలాజికల్ స్ట్రాటజీ. నెగటివ్ రిపోర్ట్స్ వస్తే పార్టీ క్యాడర్ డీలా పడే ప్రమాదం ఉంది కాబట్టే పండితులు పాజిటివ్గానే అంచనాలు వేస్తూ నాయకుల్లో ఒక కొత్త స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక మైండ్ గేమ్. అంతిమంగా ఉగాది పండుగ ప్రధాన పార్టీలకు ఒక కొత్త బలాన్ని, ఆశను ఇస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతా శుభమే జరుగుతుంది అన్న పంచాంగకర్తల పాజిటివ్ కమెంట్స్ నాయకుల్ని, కార్యకర్తల్ని మరింత స్పీడ్గా ప్రజల్లోకి వెళ్లేలా సంకేతాలిస్తోంది. పండగ పూట అశుభం మాట్లాడటం ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే పొలిటికల్ పంచాంగాలు అన్నీ స్వీట్గానే ఉంటున్నాయి. ఏదేమైనా ఉగాది పచ్చడిలోని 6 రుచుల మాదిరిగానే రాబోయే ఏడాది రాజకీయాలు కూడా అనేక మలుపులు, సవాళ్లు, సంతోషాల్నిస్తాయని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఏ పార్టీది పైచేయి అవుతుంది, ఎవరికి పరాభవం మిగులుతుంది అనేది పరాభవనామ సంవత్సరమే తేల్చనుంది. ప్రస్తుతానికైతే అందరూ హ్యాపీ మూడ్లో పండగను ఎంజాయ్ చేస్తూ తమ పార్టీల డెవలప్మెంట్పై పూర్తి ఫోకస్ పెట్టారు. ఇది మన పార్టీల ఉగాది పంచాంగం పరిస్థితి. ఎవరికి వారు తమ పార్టీ ఫ్యూచర్ సూపర్ హిట్ అని క్యాడర్ ఆశలు పెంచేస్తున్నారు. నాయకుల జాతకాలు ఎలా ఉన్నా క్యాడర్లు జోష్ తగ్గకూడదు అనేదే ఈ పంచాంగాల అసలు టార్గెట్. గ్రహాల అనుగ్రహం మాట ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో ప్రజల అనుగ్రహం ఎవరికి ఉందనేదే రేపటి రోజున అసలైన జాతకం. పేరుకేమో ఇది పరాభవనామ సంవత్సరం. మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయ చదరంగంలో విజయపీఠం ఎవరికి దక్కుతుందో, ఆ పరాభవం ఎవరికి మిగులుతుందో చూడాలి.